వెరీ గుడ్ మార్నింగ్. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నా. గడిచిన రాత్రి కాలం అంటూ దేవుడు ఆయన సన్నిధిలో మన వాళ్ళందరినీ భద్రపరుచుకొని ఈ ఉదయకాలంలో దేవుడు మనకి మంచి మరొక దినాన్ని మనకి ప్రసాదించిన విధానాన్ని కూడా దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతిరోజు మా యూట్యూబ్ ఛానల్ని మీరు ఆదరిస్తూ మీరు కూడా మా గురించి ప్రార్థిస్తున్నారని మేము నమ్ముతూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 37వ అధ్యాయము 4వ వచనం. ఆయన నీ హృదయవాంఛలను తీర్చును, నీ మార్గమునకు యెహోవాకు అప్పగింపము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. మనం దేవుణ్ణి ఏమైతే అడుగుతామో, ఏమైతే కోరుకుంటామో, ఏమైతే మన అవసరాల నిమిత్తం అయితేనేమి, మన ఆరోగ్య విషయాలు అయితేనేమి ఆయన మనం అడిగితే నీ హృదయవాంఛలు మన దేవుడు మన తలంపుల పుట్టమునిపై మనకి ఎదిగిన దేవుడు. మనకి ఏ అవసరతలోనో ఏది మనకు అవసరమో ఏది కావాలన్నా దేవునికి తెలుసు. కాబట్టి మన ప్రతి అవసరం తీర్చగల దేవుడు. ఆయన గొప్ప దేవుడు, అద్భుతకార్యుడు. కాబట్టి ఆయన నీ హృదయవాంఛలను తీర్చును, నీ మార్గంలో యెహోవాకు అప్పగింపు. నీవు ఏం చేయాలనుకుంటున్నావు, నీవు ఈ తలంపులు ఏమిటి, నువ్వేం ఎక్కడ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నావు, ఏం ప్రయాణం చేయాలనుకుంటున్నావు, ఏ కార్యంలో మొదలు పెట్టాలనుకుంటున్నా, లేదా ఏదైనా అవసరతలు ఉన్నా దేవుడిని అడిగితే తప్పక తీర్చగల దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు ఆయన మనం అడగకముందే మనకి ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు మనకు తెలియకుండా చేసే దేవుడు ఆయన. కాబట్టి మనం ఆ దేవుడిని నమ్ముకుంటే తప్పక మన కార్యాలను నెరవేర్చగలని మనం విశ్వసిస్తాం. అలాగే నీవు ఆయనను నమ్ముకొనము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నీ కార్యాలు నువ్వేదన్నా తలపెట్టున్నావనుకో, గృహం నిర్మించుకోవాలా, లేకపోతే ఉద్యోగ విషయాలు అయితేనేమి, ప్రతి అవసరతను ఆ దేవునికి అప్పగించుకుంటే ఆయన నీ కార్యాలు తప్పక నెరవేరుస్తాడు. అది గొప్ప దేవుడు కనుక మనం ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకుందాం. అలాగే నీ దేవుడైన యెహోవా నాకు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. ఆయన మన కుడి చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. మనం అడగక ముందే మనకు కావాల్సిన ప్రతి అవసరం తీర్చగల దేవుడు. కాబట్టి మనం ఆ దేవునికి మనం మనస్ఫూర్తిగా నమ్మాలి. మనం హృదయపూర్వకంగా నమ్మి మనం ప్రార్థిస్తూ మన కుటుంబము మనం కలిసి మన దేవుళ్ళు నడుచుకుంటే మనకు తప్పక ఈ కార్యాలను అవుతుంది. ఆయన హృదయవాంఛలను తీర్చును, తప్పక ఆయన మన కార్యాలను నేర్చుని దేవుడైన యెహోవాను నేను భయపడకము, నేను నీ సహాయం చేసేదనని చెప్పును, నీ కుడి చేతిని పట్టుకొని నేను నడిపిస్తానని చెప్పి నా గొప్ప దేవుడు. కాబట్టి మనం ఆయన వాక్యానుసారంగా నడుచుకుందాం. అందులో మనం ప్రార్థిద్దాం. దేవుళ్ళలో కూడా మనం నడుచుకుంటే మన కార్యాలను నెరవేర్చాలని గొప్పగా దేవుడిని మనం ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కళ్ళు ఈ ఉదయకాలంలో లేచి ఆయన మొరపెట్టుకొని ఆయన ప్రార్థిస్తే మన కార్యాలన్నీ నెరవేరుస్తారని, మన బిడ్డల విషయాలు అయితే, మన ఆరోగ్య విషయాలు అయితే, ప్రతి విషయంలో కూడా మనకు దేవుడు తోడై ఉండాలని, మీరు చేయ ప్రతి కార్యాన్ని దేవునికి అప్పగిస్తే దేవుడు గొప్పగా మిమ్మల్ని 30 దంతలు 60 దంతలు 100 దంతలుగా దీవించి ఆశించి కాపాడుతారని నేను విశ్వసిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. భూమిని ఆకాశం సర్వలోకం ఏకరీతిగా ప్రపంచంలో గొప్ప దేవుడు తండ్రి ప్రభువైనా, గడిచిన రాత్రికాలం అంతా నేను సన్నిధిలో మమ్మల్ని భద్రపరచుకొని ఈ ఉదయకాలం నేను ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానాన్ని నీకు వెళ్ళే స్థితిలో సూత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభా, ఎంతమంది బిడ్డలై ప్రభా ఈ ఉదయకాలం నీకు బ్రో గురించి ప్రార్థిస్తూ బ్రతిలాడు వేడుకుంటున్నారు తండ్రి, కన్నీటితో వేడుకుంటున్నారు. అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. వారికి కావాల్సిన ప్రతి అవసరం తీర్చండి ప్రభా నాయన. గడిచిన సంవత్సర కాలం అంతా నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకొని మరి ఒక నూతన సంవత్సరంలో 3వ దినంలో మేము ప్రవాసించి ఉండగా ప్రభా నాయన, నీ మెండైన ఆశీర్వాదాలు మా కుటుంబాలన్నిటిపై కుమ్మరించగలరని వేడుకుంటున్నాం. ఎవరికి ఏ అవసరం నిమిత్తమని నేను ప్రార్థిస్తున్నారు. ప్రతి అవసరం మా కుటుంబాల్లో తీర్చండి. ఆరోగ్యాలు దయచేయండి. ఎంతమంది అనారోగ్యాలతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యాలు దయచేయండి. ఎవరు ఏ అవసరం నిమిత్తమై నిన్ను ప్రాధాయపడి అడుగుతున్నారో తండ్రి అవసరం తీర్చండి. ఆర్థికపరమైన సమస్యలను తీసివేయండి ప్రభా నాయన. అలాగే ప్రభా నాయన, ఎంతోమంది యవన బిడ్డల ప్రభా నాయన నీ దారి తప్పిపోయి ప్రభా సైతాన్ శోధనలలో వెళుచుండగా ప్రభా నాయన, ఆ బిడ్డలకు సరైన మార్గం వారికి తెలిపించి ప్రభా నాయన, వారు నీ మార్గంలో నడుచుకుంటూ నీ మందిరంలో మరోకరించి ప్రార్థించి నీకు ఒక మంచి సాక్షులుగా బిడ్డలు నిలబడే భాగ్యం దయచేయండి. అలాగే ఎంతోమంది యవన బిడ్డ ప్రభా కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసి ప్రభా నాయన
రిజల్ట్ కోసం ఎదురు చూస్తుండగా ప్రభా మంచి మార్కులతో విజయం చేకూర్చా బిడ్డలందరికీ మంచిగా ఉద్యోగాలు దయచేయగలని నీ మందిరంలో బిడ్డలు నీకు మంచి సాక్ష్యం చెప్పే భాగ్యం ఆ బిడ్డలకు దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. ఎంతమంది యవన బిడ్డలు ఉద్యోగాల నిమిత్తమై ప్రభా నేను బాధపడి నేను మొదలుపెట్టుచున్నారే ప్రభా అలాంటి బిడ్డలందరికీ ఉద్యోగాలు దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభా ఎంతమంది తల్లిదండ్రులు బిడ్డల మ్యారేజ్ల విషయాల్లో ప్రభా ప్రార్థిస్తున్నారో తండ్రి. అలాంటి బిడ్డలందరినీ ప్రభా నాయన వారికి మంచి మ్యాచింగ్ దొరికి ప్రభా మ్యారేజ్లు జరుగులాగిన వారి తల్లిదండ్రులు సమాధానంతో ఉండలాగిన మీరు దీవించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ఎంతోమంది యవన బిడ్డల ప్రభానైనా విదేశాల్లో ఒంటరిగా ప్రభానైనా చదువు విషయాలు అయితేనేవి ఉద్యోగాల విషయాలు అయితేనేవి వెళ్ళినారా ప్రభా అలాంటి బిడ్డలందరినీ మీ కాపుదల్లో భద్రపరచుకోండి. యవన బిడ్డల ప్రభా ఎలాంటి సైతాన్ శోధనలు సైతాన్ శక్తులు లంక ప్రభా నీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యం బిడ్డలకు దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభా ఎక్కడ చదువుతున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు పేరు వసం జీవించి ఆలోచించండి. వాళ్ళు రాకపోక విషయాల్లో మీరు తోడుగా ఉండండి. అలాగే ప్రభా నాయన ఈరోజు ఉదయకాలం ప్రభా నాయన ఎంతమంది ఉద్యోగాల నిమిత్తమై బయటకు వెళ్ళి ప్రభా మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఆ బిడ్డలు మీ శరీరంలో భద్రపరచుకోండి. ఆ బిడ్డలు మీ కాపుదల్లో ఉంచుకోనండి ప్రభా నాయన ఉద్యోగాల విషయాల్లో కూడా ఎలాంటి ఒడిదుడుకులు సమస్యలు లేకుండా ప్రభా వారి చుట్టూ యొక్క బంగారుతత్తులు కావాలి ఉంచగలని వేడుకుంటున్నాను తండ్రి. అలానే ప్రభా నాయన ఎంతమంది నీ వాక్య పరిచయ నిమిత్తమై ప్రభా నీ దాసులు బయటకు వెళ్ళి వాక్య పరిచయ నిమిత్తమై వెళ్ళుచున్నారు ప్రభా వారు వెళ్ళి తిరిగి మళ్ళీ గృహాలు చేరు వరకు ప్రభా బిడ్డలందరినీ మీ సన్నిధిలో భద్రపరచుకోగలని వేడుకుంటున్నాం తండ్రి. అలానే ప్రభా నాయన అంతమంది పేదవారి ప్రభా నాయన ఆర్థికంగా సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు వర్షం దీవించి ఆశించండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి హస్తాలను మీరు దీవించండి. వారికి ఆర్థికంగా ఇంకా ప్రభా ఆర్థికంగా సహాయం అందించి ఇంకా విరివిగా ప్రభా బిడ్డలని పేదవారికి ఆర్థికంగా సాయం అందించలాగిన ప్రభా నీ పరిచర్య చేస్తున్నాం ప్రభా బిడ్డలకు మీరే తోడుకోనండి. బిడ్డలు రాకపోక విషయాల్లో మీరు తోడుగుండి ఆశించి కాపాడే వారి కుటుంబాలు 30 100 దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభా నాయన మా నిమిత్తం మా కుటుంబ నిమిత్తం బిడ్డల కుటుంబం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు వర్షం దీవించి ఆశించి కాపాడండి. అలాగే మా గురువుని మీ సన్నిధిలో భద్రపరచుకోండి. మాకుండా ప్రభా నాయన ఆది తొలగించండి ప్రభా నాయన ఇదిగో షాప్ విషయాల్లో మీరు సాయం దయచేయండి. వాళ్ళు సక్రంగా నడిపించుకుని తెలివిని జ్ఞానాన్ని మెలుగున్న మీరు మాకు దయచేసి ప్రభావ మీరే మాకు తోడుగా ఉండి ఉదయకాలం షాపులు తిరిగి వచ్చే వరకు మా ఎరువుని మీ సన్నిధిలో భద్రపరచుకుని మాకు మంచి ఆరోగ్యాలు దయచేయగలరు. ఈ వృద్ధాప్యంలో మాకు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రభావైనా నీ వాక్యానుసారంగా నడుచుకున్న శక్తిని మీరు మాకు దయచేయగలని మా ప్రభువును తన కుమారుడిని ప్రేరేపిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రతి ఒక్కరికి మా ఉదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. మా తరపున మా కుటుంబం తరపున మీ అందరికీ మా నిండైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ వాక్యాలను ఎత్తి పట్టుకొని ఈరోజు ప్రార్థనలో ఉండండి. తప్పుగా మీ కుటుంబాన్ని దేవదేవుడు ఆశీర్వదించి కాపాడుతాడని మేము నమ్ముతున్నాం. మీ కుటుంబాన్ని 30 దీవించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం. మీ గురించి మేము ప్రార్థిస్తున్నాం. మా కుటుంబం గురించి కూడా మీరు ప్రార్థించాలని దేవదేవుడిని వేడుకుంటున్నాం. మీ అందరూ నా నిండైన వందనాలు. ఆమె